కళ్యాణ్ తీసుకొచ్చి ఇమాన్యుల్ను గట్టిగా ఇరికిచ్చేసిండని చెప్పుకోవాలి. ఇక కళ్యాణ్ సంజన నామినేషన్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్య రచ్చగాదం అయితే పుట్టుకొచ్చింది. ఇమాన్యుల్కి మెయిన్ రీజన్ వచ్చేసి కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోక సంజన నామినేట్ చేయడం వల్ల ఆ కోపంతో ఇమాన్యుల్ బయటపడిపోయి వీళ్ళిద్దరి మధ్య రచ్చ కుంపటి అయితే మొదలైంది. ఈ అగ్గిపుల్ల గీకింది ఎవరయ్యా అంటే డెఫినెట్గా కళ్యాణే. వీళ్ళు ఎటువంటి డౌట్ లేదు. కళ్యాణ్ కనుక చెప్పినట్టు తనుజని నామినేట్ చేసి ఉంటే ఇమాన్యుల్ సేఫ్ సైడ్లో ఉండేవాడు. అసలు ఇమాన్యుల్ విషయం కూడా బయటకు వచ్చేది కాదు. తనుజ నామినేట్ అయిపోయింది. ఎట్లయినా నామినేట్ అయిపోయింది. సెకండ్ నామినేషన్ పడుతుంది. నేను 2 నామినేషన్లు పడే తనుజ నామినేట్ అయిపోయింది. ఏ గొడవ ఉండేది కాదు. ఇమాన్యుల్ కోపం అంతా కూడా సంజన నామినేట్ చేయడం వల్ల, ఈ రీజన్ వల్ల సంజన కనుక వెళ్ళిపోతే నేను కళ్యాణ్కు పవర్ ఇచ్చి సంజనాన్ని వెళ్ళికొట్టినట్టు అవుతుంది అనేది యాక్చువల్ ఇమాన్యుల్ లోపల ఉన్న మైండ్లో ఉన్న వ్యవహారం. దాన్ని కవరప్ చేయడానికి ఇవన్నీ చేశాడు. యాక్చువల్గా తను సంజన మీద ఉన్న ప్రేమను సంజనకు ఎక్కడ వెళ్ళిపోద్దో కళ్యాణ్ కనుక నామినేషన్ వేసేస్తే, ఈ రీజన్ వల్ల కనుక తను సంజన వెళ్ళిపోతే నోజారో ఏదో చేసి వెళ్ళిపోతే దానికి బాధ్యుని నేనే అవుతా అంటే కళ్యాణ్కు అనవసరంగా ఇచ్చి నమ్మి నా గొంతు నేను సంజన గొంతు కోసుకున్న అవుతా అనేది మెయిన్ ఇమాన్యుల్ ఇన్నర్ థింగ్. అది దాన్ని కవర్ చేయడానికి తనుజని తీసుకొచ్చాడు, కళ్యాణ్ను తిట్టాడు, ఇవన్నీ చేసి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి దాన్ని ఏమంటారు బరస్ట్ అయిపోయాడు అనమాట. సో అప్పుడప్పుడు మనిషి ఎంత కామిక్ ఉన్నా ఎంత ఫన్నీగా ఉన్నా అప్పుడప్పుడు జారడం ఖాయం. సో అదే జారడం అదే తప్పు ఇమాన్యుల్ మొన్న చేశాడు అనమాట, నామినేషన్లో చేశాడు.